మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము బాలనాగమ్మ స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం. 2 భాగాలు అయిపోయినాయి, 3వ భాగంలో ఉన్నాం. మాయల్ ఫకీరు బాలనాగమ్మని కుక్కని చేసి తీసుకెళ్ళిపోయాడు. ఊరందరికీ తెలిసింది ఈ బాలనాగమ్మని కుక్కని చేసి మాయల్ మరాఠీ తీసుకుపోయాడు అని. ఈ లోపల వరదరాజుల కబురు వెళ్ళింది, వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు కదా ఆయన, తీసుకెళ్ళిపోయారు. నాగళ్ళపూడి అతనికి ఉన్న కోట అతనిది, అందులోకి తీసుకెళ్ళిపోయాడు. ఇక అక్కడికి ఏమిటంటే పిట్ట పురుగు వాళ్ళదు రాదు, ఒక కనీసం సీతాకోక చిలుకలు కూడా ఆ వైపు తిరిగి చూడవు. అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. లోపలికి వెళ్ళిపోయాక ఆమెను మామూలు మనిషిని చేశాడు. ఆవిడ నిర్ఘాంతపోయింది, నేను ఎక్కడున్నాను ఏమిటి అని. వీడెవడో కనపడుతున్నాడు. అక్కడి నుంచి ఇది గోలు గోలుమని ఏడ్చింది. నన్ను పెళ్లి చేసుకోమన్నాడు ఈయన. అనేసరికి నేను పెళ్లి చేసుకోను, నువ్వెవడవి, నువ్వెవరో నేనెవరో మూర్చిపోతూ ఉండేది ఎంతసేపు అతను మాట్లాడినప్పుడల్లా భయానికి. పైగా అప్పుడే కొంచెం 2 నెలలే కదా అయింది, పురుడొచ్చి ఓపిక కూడా లేదు ఆవిడికి. ఇక ఎంత బలవంత పెట్టినా సరే ఆవిడ లొంగలేదు. నా భర్త వస్తాడు, నా బావలు వస్తారు, నీ అంతు చూస్తారని, వాళ్ళని ఏం చేస్తానో చూపిస్తాను నీకని చూపిస్తానని. ఇక 1 నెల గడిచేసరికల్లా వాళ్ళు తిరిగి వచ్చారు, ఇక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఆవిడ ఎంత ఏడ్చినా ఆమెను వదిలిపెట్టలా. ఏదో తిండి తిప్పలు, మరి ఏదో బతికుండాలి కదా పాపం, ఏదో తినేది ఉండేది. అట్లాగే ఎప్పటికైనా తనకి ఇక్కడి నుంచి మోక్షం లభిస్తుందని సీతాదేవిలాగా పాపం. సరే, ఇంతలో ఏమైంది, వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా బయట నుంచి నాగళ్ళపూడికి ప్రాంతంలోకి ప్రవేశిస్తుంటేనే సైన్యం అందరూ భయపడ్డారు ఇక్కడికి వెళ్ళటానికి. ఇదంతా మాయల మంత్రాలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతంలో. ఏవి పిట్ట పురుగు తిరగదు. వెళ్తే ఏమవుతానో అని సైన్యానికి భయంగా ఉంది. కానీ రాణిని వదిలిపెట్టుకునేది ఎట్లా, అంతేగా. అందుకని మొత్తానికి ఎట్లా వచ్చారు. వచ్చేసరికి ఈయన ఏం చేశాడు, ఆ మాయల మరాఠీ బయట నిలబడి ఆ కోట బయట తన పక్కనే బాలనాగమ్మని నుంచోబెట్టుకుని బలవంతంగా, వాళ్ళంతమంది ఉన్నారు పనిచేసేందుకు ఆడవాళ్ళు, మంత్రగత్తెలు, వాళ్ళందరూ ఆవిడని పట్టుకుని నుంచోబెడితే ఈ మొత్తం సైన్యాన్ని రాళ్లం చేసేసాడు. తండ్రులే కాదు, వద్దిరాజులే కాదు, అతనితో వెళ్ళిన సైన్యం కూడా, ఆ నాగళ్ళపూడి ప్రాంతంలోకి ప్రవేశించిన వాళ్ళందరూ రాళ్ళైపోయారు. ఇంకా వెనక్గా ఉన్నారు కదా, వాళ్ళు మనుషులుగా ఉన్నారు. అతన్ని మంత్రం పారే ప్లేస్ అనమాట అది. వెనకాల వాళ్ళంతా తెల్లబోయారు. ఇంకేముంది, సైన్యం అంతా రాయైపోయింది, రాజులతో సహా సమస్తమైన వాళ్ళు, గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, సమస్తం అన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిన సైన్యం అంతా కూడా రాళ్ళైపోయింది, శిలల్లాగా ఉండిపోయారు. ఆవిడ బోది బొమ్మని ఏడ్చింది పాపం. ఈ వెనకాలన్న సైన్యం ఇంక ఇక్కడ లాభం లేదు, ముందుకెళ్తే మనకి అదే పరిస్థితి. ఏడ్చుకుంటూ కొంత సైన్యం వెనక్కి వచ్చేసింది, ఊళ్ళోకి వచ్చి చెప్పారు ఇక లాభం లేదు, రాణి పోయింది, రాజులు కూడా పోయారు. కాకపోతే వీళ్ళకున్న ఆశ ఏంటంటే వంశాగ్రో 2 నెలల పసికోని ఒకడు ఉన్నాడు వీళ్ళ దగ్గర. 6 అక్క చెల్లెళ్ళు పిల్లాడు బొడ్డోడు. ఇక వీళ్ళే మిగిలేరు, ఇంకేం చేస్తారు. సరే, అక్కడి నుంచి రాజ్యంలో అందరినీ కట్టడి చేశారు. మనకి రాజులు ఎవరికీ తెలియదు, ఎవరు మాట్లాడకూడదు దీని గురించి. మాట్లాడితే అందరికీ ప్రమాదమే. వాడు విరుచుకు పడితే దీని మీద, ఊరి మీద, అంతేగా ఉన్నవాళ్ళంతా పోతారు కదా. నగర పెద్దలంతా కూర్చొని మాట్లాడుకుని ఆడపిల్లలు 6 మిగిలేరుగా రాణులు, వీళ్ళు చెప్పారు, అమ్మ పిల్లవాడికి తల్లిదండ్రి ఆనుపాను తెలియకుండా పెంచండి, ఇక వీడే మాకు రాజు, పిల్లని జాగ్రత్తగా పెంచుకోండి, వాళ్ళ పేరు అది ఏమీ ఎత్తద్దు, పిల్లాడు ఏదైనా ప్రయత్నం చేసినా చాలా కష్టం. ఈ పిల్లాడు ఈ రవంత వారసత్వం కూడా మనకు మిగలదు, వారసత్వం మిగలదు కదా అని గట్టిగా చెప్పారు. చెప్పేసరికి అక్క చెల్లెళ్ళు 6 ఏం చేస్తారు, భర్తలు లేరు కదా, వాళ్ళు లేరన్నట్టుగానే బొట్టు కాటిగా పెట్టుకుంటే పిల్లాడు నాన్నేడి అని అడుగుతాడు. కుంకుమ ధరించడం మానేశారు వాళ్ళు, వితంతువులాగానే బొట్టు పెట్టుకోవడం మానేశారు. పిల్లాన్ని పెంచుకున్నారు. 4-5 ఏళ్ళు వస్తే తండ్రి లేడనుకునేవాడు, తల్లిదండ్రులు తండ్రి లేరు, అందుకే మా అమ్మలు వితంతువులుగా ఉన్నారనుకునేవాడు. ఆ 6లో వాడికి తల్లి ఎవరో వాడికి తెలియదు. 6 తల్లులే పిల్లాన్ని పెంచుకునేవాళ్ళు. ఈ పిల్లాడికి బాగా ఆట అల్లరి వచ్చింది. పైగా 6 తల్లుల మీద లేక ఒక్క నిసుగు, దాంతోడేమో ఉన్న వాళ్ళంతా ఏమో మరి రాజుగారు అబ్బాయిని సరే కొంచెం బాగా చేస్తారు కదా, కొంచెం అల్లరివాడు, బాగా టెంపరివాడు, దూకుడు, చాలా విసురైన వాడు, పిచ్చాట్లు ఆడేసేవాడు. ఆటకి వాళ్ళని వీళ్ళని పిలిపించినా ఎప్పుడూ సైనికులు జాగ్రత్తగా చూసేవాళ్ళు, ఎవరు తండ్రుల పేరు ఎత్తకుండా ఉండేలాగానే తెగ ఆడేసేవాడు. ఈ ఆటలు వచ్చినాయి. 14 ఏళ్ళు వచ్చేసినాయి పిల్లాడికి.
అక్కడ బాలనాగమ్మ అలాగే ఆ మాయల మరాఠీ చెరలో ఉండిపోయింది. వాళ్ళు అలానే రాళ్ళలాగా వాళ్ళు ఉండిపోయారు. రాళ్ళు లాగానే ఉండిపోయారు, ఈవిడ అక్కడే ఉండిపోయింది. ఈ 14 ఏళ్ళు వచ్చిన పిల్లాడు ఒకరోజు బొంగరాల ఆట ఆడుతున్నాడు. బొంగరాలు బాగా ఆడేవాడు, వాడికి ఎంత బాగా అయినా వేయగలిగేవాడు. అయితే ఈ బొంగరాలు ఆడుతుంటే ఏమైంది, కోట వదిలిపెట్టి ఊళ్ళోకి వచ్చాడు ఆటకి. వదిలేరు. వదులుతుండే ఉండేవాడు, వదిలినా పహరా ఉండేది. తలారి రాముడు అని ఒకడు ఉండేవాడు వీడికి, ఈ పిల్లవాడికి కాపలా. ఫ్రెండ్ పెద్దవాడు కాపలాకి పెద్దవాడు, వాడే ఎత్తుకు పెంచేవాడు అనమాట. ఆ తలారి రాముడు ఎవరంటే ఈ కార్యవద్ధి రాజుతో పాటు ఉండేవాడు. ఆయన అతని వయసు వాడు, అంటే ఇంచుమించుగా వీడి తండ్రి వయసు వాడు అనమాట. కాపలా కాసుకుంటూ ఉండేవాడు. ఆ రాముడు ఉన్నాడు, ఈ పిల్లాడు ఆటకి బయటకు వచ్చాడు. వచ్చి ఈ బొంగరాలు విసురుతారు కదా, బొంగరాలు ఆడుతున్నాడు. ఆడుతుంటే ఏమైంది, ఈ బొంగరం దూరంగా ఉన్నదాన్ని కొట్టాలని ఎత్తి విసిరాడు. ఒక ఆవిడ ఎవరో మంచినీళ్ళు కుండ తెచ్చుకుంటూ ఆ కుండ అక్కడ దింపబోయింది. ఈ బొంగరం వెళ్ళి ఆ కుండకి చిల్లుపడేసరికి అలా ఆవిడేమంది, అమ్మ నాన్న పెంపకం ఉంటే తెలిసేది. ఆ నాన్నలు పోయి అక్కడ కూర్చున్నారు, అమ్మలు పోయి మూడమోసి ఇంట్లో కూర్చున్నారు, వీడికి బుద్ధి ఎట్లా వస్తుంది, బుద్ధి జ్ఞానం లేని పిల్లాన్ని చేసి రోడ్డు మీద వదిలిపెట్టారు, దారిలో వదిలేశారు అన్నది. ఆనంగానే వాడికి వినపడిపోయింది, వీడు ఇలాంటివాడు కాబట్టి, వీడు రాళ్ళుగాయ కాబట్టి నాన్నలు రాళ్ళు అయ్యారు అన్నది. ఓహో, నాన్నలు రాళ్ళు అవటం ఏమిటి, అమ్మలు బొట్లే పెట్టుకోరు. పట్టుకున్నాడు వీడు. నాన్న చచ్చిపోయాడు అనాలి, రాళ్ళు అవటం ఏమిటి ఎందుకన్నారు వీళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, అక్క ఏమన్నావు చెప్పంటే హడిలిపోయింది. నేనేమనలేదండి చెప్పల. అక్కడి నుంచి తలారి రాముడిని పట్టుకున్నాడు పిల్లాడు. ఏమిటో అంది, అసలు అదేంటి ఆ మాట ఎందుకు అంది. అక్కడి నుంచి ఇది గద్దించి ఆవిడని పంపించేశాడు. ఎంతసేపు ఈ రాముడిని వెంబడపడి అడుగుతాడు పిల్లాడు, ఏదో ఉంది ఎందుకంది, నేను రాళ్ళుగాయనైతే మా నాన్నలు రాళ్ళు అవ్వటం ఏమిటి, మా నాన్నలు లేరు కదా, మా అమ్మలు ఎవరు బొట్టు పెట్టుకోవట్లేదు కదా, ఒకవేళ మా నాన్నలు ఉంటే మా అమ్మలు బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోరు, రాళ్ళు అయిపోయారని ఈవిడెందుకు. ఇక వదిలిపెట్టలేదు ఇంకా పిల్లాడు. ఇంటికి వచ్చాడు, ఇక అన్నం తిన్నంటాడు. అదేమిటో చెప్పు. తర్వాత నేను అడిగితే మంగమ్మక్క చెప్పలేదు, ఏం జరిగిందో చెప్పండి అని పీడిచ్చేశాడు. ఇక చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది అనమాట. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పిల్లాడు ఆశ్చర్యపోయాడు. అట్లా జరుగుతుందా, అలా ఉందా ఎక్కడైనా, మా అమ్మని ఎత్తుక్కోవటం ఏమిటి, మా నాన్నని రాతిని చేయటం ఏమిటి, మీరందరూ ఇలా ఎందుకు ఉండాలి, నాకు తెలియకుండా ఎందుకు ఉంచారంటే, మరి ఉన్న ఒక్క శిశువుని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు. అవును, సరే బతిమలాడారు, నాయన పోయిన వాళ్ళు పోతే పోయారు, మనం ఏం చేయలేము, నువ్వు జాగ్రత్తగా ఉండమంటే వాడు ఒప్పుకోలే పిల్లాడు. అదేమిటో తెలుసుకోవాల్సిందే. నేను వెళ్ళి మా అమ్మని నాన్నని తెచ్చుకుంటాను, నా తండ్రులందరినీ తేవాలి, మీరు ఇలా బోసు మొహాలతో ఉంటే నేను భరించలేను, నా కోసం మీరు ఇట్లా ఉండకూడదు. ఇక ఏ విధాలా చెప్పినా అబ్బాయి వినల మాట. వినకపోయేసరికల్లా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, నేను రాజు అవ్వాలంటే చేతకాని వాడిలాగా అమ్మని నాన్నల్ని రక్షించుకోలేని వాడిని నేను రాజుని ఎట్లా అవుతా, నేను అదేదో చేయాలంటే నేను అసలు రాచరికపు లక్షణమే కాదు కదా, నేను చేయను, నేను ఇట్లా కుదరదు, నేను యువరాజు పట్టాభిషేకం చేసుకోను, అది జరగాలంటే నేను ఇప్పుడు వెళ్ళాల్సిందేనన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఇంకా ఆలోచించుకుని సరే ఏమనుకున్నారు, తలారి రాముడిని తోడు తీసుకుని వెళ్ళమని పంపించారు. ఆ అబ్బాయిని తీసుకుని, ఇక ఏమీ లేదు, ఇక రాజుగారి అబ్బాయిని ప్రపంచానికి తెలియదు, ఓ కుర్రాడు ఓ పెద్దవాడు అంతే, బాబాయి కొడుకు వెళ్తున్నట్టుగా బయటికి పంపించారు. అబ్బాయి తిరగటానికి దేశాటానికి బయలుదేరాడు. ప్రపంచ ప్రజలందరికీ ఏం చెప్పారంటే, ఆ రాజుగారి అబ్బాయి రేపొద్దున రాజు కావాలి కదా, దేశాటానికి వెళ్తున్నాడు, దేశంలో అన్నిటిని చూడొద్దు, 4 తెలుసుకోవాలి కదా, ఈ అక్కడికి వెళ్ళకూడదన్న మాట వీళ్ళు ఎత్తకూడదు. ఊళ్ళో ఎవరు ఏమీ చెప్పలేదు. ఈ రాముడు కుర్రాడు చెరుకో మూట కట్టుకుని, చెరో జత బట్టలు మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. డబ్బులు దశకాలు అవి ఏమీ లేవు, ఏదో తామకే వస్తే 4 రూపాయలు అంతే. ఇక అట్లా వెళ్ళటం మొదలుపెట్టారు. తమ ఊళ్ళన్నీ దాటేశారు. ఊళ్ళన్నీ దాటాక ఒక అడవిలోకి ప్రవేశించారు. ఈ అడవిలో రకరకాల జంతు జీవజాలాలు ఉన్నాయి. ఒక పులి ఒకటి అడవిలో ఆహారం సరిపడా దొరక్క మనుషులు వచ్చినప్పుడు వాళ్ళ మీద పడి అది నరమాంస భక్షణకు అలవాటు పడింది. అది వెళ్ళి పక్కన ఊళ్ళ మీద పడుతోంది. వీళ్ళు వెళ్ళినప్పుడు పులి జాలు లేదు. మామూలుగా పులి ఉంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి.
పులి వస్తుంటే అవునవును. పక్షులు తిరగవు, ఏవో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి, మృగాలన్నీ పారిపోతాయి, లేళ్ళు అవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి, ఖాళీగా ఒక నిశ్శబ్దంగా అయిపోతుంది వాతావరణం, తెలిసిపోతుంది. పులి తిరిగిన జాడలు వీళ్ళకి కనిపించల. దాంతో వీళ్ళు స్వేచ్ఛగానే అడవిలో తిరిగారు. ఓ రాత్రి పైన పడుకున్నారు. పడుకుని తెల్లవారు లేచి ఊళ్ళోకి వెళ్తుంటే బతికి ఎట్లా వచ్చారు అని అందరు అడుగుతున్నారు. నరమాంస భక్షణకి ఒక పులి ఉంది, తిరుగుతోంది. అది ఏ ఊళ్ళ మాడు మీద పడుతుందో తెలీదు. అడవిలోంచి రాగలిగారంటే విశేషమే. అది ఎక్కడికి వెళ్ళింది అంటే సమీప గ్రామాన్ని వదిలి అది పట్టణం మీద పడింది ఆ పులి. ఎవరినో ఒకళ్ళిద్దరిని లాక్కుని తినేసింది కూడా మనుషుల్ని. పైగా ఏంటంటే కొడుతుంది, వాడు దెబ్బ తగిలి పడిపోయాడు అనుకో, తినగలిగితే తింటుంది, లేదా లేదా అక్కడతో ఎవరు ఇంకా చప్పుళ్ళు అయినాయి అనుకో బాడీని వదిలిపెట్టి పారిపోతుంది. దానికి ఆకలిగా ఉంటే ఇంకో మనిషిని కొట్టేస్తుంది. అట్లా దాని వాత పడిపోయారు ఇద్దరు ముగ్గురు. ఊరంతా తప్పెట్లతోటి చెప్తున్నారు, పులి తిరుగుతోంది, రాత్రిపూట బయటికి రావద్దు, మేకల్ని వాటిని లోపల కట్టేసుకోండి, పులి తిరుగుతుందని అన్ని గ్రామాల్లోనూ పులి తిరుగుతున్న ఇవి వస్తున్నాయన్నమాట. సరే తెల్లారినాడు అన్నాడు, ఏ ఊళ్ళో ఆగినా మనకు ప్రమాదమే, ఎక్కడ ఆగినా మనం ప్రయాణం చేస్తుంటే మధ్యలో ఈ పులి ఎక్కడి నుంచి పడుతుందో మనకు తెలియదు అనేసరికి కుర్రాడు అన్నాడు, ఆ పులిని పట్టుకుంటే పోలా మనం, పులిని కొట్టేద్దాం. పులిని కొట్టేయాలంటే ఏం చేయాలి? ఇప్పటిదాకా ఈ పిల్లాడు ఏమిటి బొంగరాలు ఆడుకుంటూ ఉండేవాడు. వాడికి ఏదో చిన్నపాటి యుద్ధ విద్యలు కొద్దిగా వచ్చినాయి కానీ అంత జోరైన వాడేం కాదు. కానీ వాడికి ఒక తెంపర్తనం ఉంది, ఏదైనా చేసేసేయాలనే యావ. అయితే ఇప్పుడు ఏ అడవి మార్గం, ఇప్పుడు రాత్రి పులి ఎవరినైనా ముందు రోజు కొట్టినా అదేం చేస్తుంది, అడవిలోకి వెళ్ళిపోతుంది. దానికి అలవాటైన నీటికి ఇవ్వక అలవాటుగా పడుకునే ప్లేసు కావాలి. మనుషుల పొలక ఉన్న చోట పడుకొని నిద్రపోదు అది. అవును. కాబట్టి పులి కోసం వెయిట్ చేద్దామని అడవి ఎక్కడ ఓపెన్ అవుతుందో ఆ మొదటి ప్రాంతంలో ఒక చెట్ల మీద కూర్చున్నారు వీళ్ళు. ఊళ్ళో నుంచి ఫుడ్ తెచ్చుకున్నారు, చెట్టు మీద కూర్చున్నారు. అది రావటము పోవటము అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట వీళ్ళకి. తెలియటం కోసమే ఆ చెట్ల మీద కూర్చున్నారు. ఈ కూర్చుని ఏం చేశాడు అబ్బాయి, 4-5 రోజుల పాటు ఊళ్ళోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవటం, ఈ చెట్టు మీద కూర్చోవటం, అది ఎలా వెళ్ళి ఎలా వస్తుంది ఏమిటి గమనిస్తున్నారనమాట. దాని కదలికల్ని వీళ్ళు గమనిస్తున్నారు. దాని కదలికల్ని వీళ్ళు గమనిస్తున్నారు. మొదట వెళ్ళేటప్పుడే మేకో గొర్రె ఏదో దొరికేసింది అనుకో, మనుషుల కోసం చూడదు, ముందు ఆకలి తీర్చేసుకుంటుంది. ఆకలి తీర్చేస్తుంది, ఈజీ కదా. అడవిలో అంటే ఓ పరిగెత్తాలి, లేడు తెగ పరిగెత్తేస్తాయి. ఊళ్ళల్లోకి ఏముంది, కట్టేసి ఉంటాయి గొర్రెలు, వెళ్ళో దెబ్బ కొట్టి తీర్చేసుకోవడం ఈజీ. అది తిరగటం చూస్తున్నారనమాట. ఈ మాటు వేసి ఉండి దీన్ని ఒకరోజు కొట్టాలి అంటే ఓ మేకని ఓ గొర్రెని తెచ్చి చెట్టు కట్టేయాలి. అది ఇక్కడే ఆగుతుంది. మామూలుగా అడవుల్లో కట్టేసిన మేకలు గొర్రెలు కనిపిస్తే జంతువులు అనుమానపడతాయి కొంచెం. కానీ దీనికి ఏంటి, ఊళ్ళోకి వెళ్ళి మేకల్ని గొర్రెల్ని తినడం అలవాటైంది. కాబట్టి ఇక్కడ ఒక మేకని గొర్రెని కట్టేశారనుకో గ్యారంటీగా ఇక్కడికి వస్తుంది. అందుకని ఏం చేశాడు, 4-5 రోజులు బాగా చూశాక ఊళ్ళోకి వెళ్ళి ఓ మేకని ఓ గొర్రెని తెచ్చాడు. మంచి బరిసెలు ఒకటి 3-4 తెచ్చుకున్నాడు. తను తలారిరాముడు ఇద్దరు ప్రహారం చేయటానికి వీలుగా. ఇప్పుడు తలారిరాముడు కొట్టిన దెబ్బకి పులి చచ్చిపోయినా రాజుగారు అబ్బాయి కొట్టినట్టే, క్రెడిట్ రాజుగారు అబ్బాయికే ఉంటుంది. వాడు సహాయం చేశాడు. ప్లాన్ ఎవరిది, రాజుగారు అబ్బాయిది. ఈ ప్లాన్ ప్రకారం ఓ 4-6 బరిసెలు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఒక మేకని ఓ గొర్రెని తెచ్చి చెట్టు కట్టేశారు. ఆ రోజు రాత్రి వీళ్ళు అనుకున్నట్టుగానే కొంచెం గ్యాప్ తోటి ఓ 1 వారం రోజులు పట్టింది ఈ ప్రోగ్రాం అంతటికి. పులి వచ్చింది, ముందే కట్టేసున్న గొర్రె మీద మేక మీద పడింది. మేక వీళ్ళు నిద్రపోతున్నారు హాయిగా పడుకొని. కాకపోతే గొర్రెలు అరిచేసరికల్లా మెలకు వచ్చేస్తుందా, తీరా చూస్తే అది దీని మీద దూకపోతుంటే పైనుంచి బల్లెలు విసిరారు. ఒక్క బల్లెమే ఉందనుకో వీళ్ళ దగ్గర, దెబ్బ తగలంగానే పులి పారిపోవచ్చు. ఇద్దరు ఒకదాని వెనకాల ఒకటి బల్లెలు విసిరేసి ఆ పులిని పడగొట్టేశారు. తెల్లవారేసరికి ఈ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి చచ్చిన పడిన పులి, దాని మీద దిగిన బల్లెలు కనపడ్డాయి. వీళ్ళు ఏం చేశారు, పులి చచ్చిపోయాక దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ లేరు. ఈ ఊళ్ళో జనం నిన్న సాయంకాలం ఎవరు బల్లెలు కొనుక్కెళ్ళారు ఎంక్వైరీ మొదలుపెట్టి బల్లెలు ఎక్కడివి, దాని మీద చేసిన వాడి పేరు గుర్తుంటుంది ఖచ్చితంగా. వాడేమో ఫలానా వాళ్ళు వచ్చారని చెప్పాడు. అక్కడి నుంచి రాజుగారికి కబురు వెళ్ళింది, ఆ ప్రాంతపు రాజు. ఆయన 2 బాటసార్లు బల్లెలతోటి పులిని సంహరించారు. వాళ్ళెవరు అని వెతికిచ్చాడు. ఆయన ఆ రోజు ముందు రోజు ఎవరైతే ఈ పులిని సంహరిస్తారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని టంకేయించాడు.
చిన్న పిల్ల, ఆయన కూతురు ఒక 12-13 ఏళ్ళది. ఆ, ఈ బాటసారులు ఇద్దరిని పట్టుకున్నారు. ఏముంది, దారిలలో నడిచి వెళ్తుంటే పట్టుకోవటం ఏం కష్టం? రాజపట్ల గుర్రాలు ఉంటాయి, వీళ్ళకేమున్నాయి, నడిచిపోతున్నారు వీళ్ళు. వీళ్ళని పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే చెయ్యి.